2వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనాల వరకు కొత్తగా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపరచాలని ఆశపడుతున్నాను. అందులో ఒక మాట మాత్రమే నేను జ్ఞాపకం ఆశపడుతున్నాను. అయితే ఎందుకు ఎంత చదివిస్తున్నాను అంటే మీకు కొంత అవగాహన ఏర్పడడానికి వరకు ఈ మాటలు చదవడానికి నేను ఇష్టపడుతున్నాను. రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి జ్ఞాపకం చేస్తూ రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనాలు 5వ వచనాలు చదువుతున్నటువంటి. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవరికైనా సరే నిర్నిబద్ధులు అయి ఉండమో, దేని విషయంలో ఎదుటి వారికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్చుకొచ్చున్నావు. ఎలాగనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువా అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగగా ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదవా? నీ కాఠిన్యమును మార్పునందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతకు సమకూర్చుకొచ్చున్నావు. వాళ్ళకి ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు చాలా శ్రద్ధగా కూర్చోవాలి. అభివృద్ధి జరగడానికి అస్సలు వీలేదు. ఎందుకంటే ఇది దేవుని మందిరం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నివాసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనను మనం గౌరవించి ఆయన మాటకు మనము లోబడి వారిగా ఉండడము అది చాలా దీవెనకరం. బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎస్కేలు కానివ్వండి, సమూయేలు కానీ అంత గొప్ప వాళ్ళు ఎందుకు అయ్యారు అంటే వారు చిన్నతనం నుండి దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగినటువంటి వారు. కాబట్టి ఏ పిల్లలకైతే ఈ భయము భక్తి అనేది చిన్నతనంలో అభ్యసిస్తారో కలిగి ఉంటారో వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు గొప్పవాళ్ళు అవుతారండి. ఈ సత్యాన్ని మాత్రము తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలని దేవుని మాటను బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. కృపాసత్య సంపూర్ణమైన మా తండ్రి, ఈ కృపకి వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. ఈ సమయంలో ప్రభా నీ పరిశుద్ధ గ్రంథం నుంచి కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకుని కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. చదవబడిన లేఖ భాగంలో నుండి అనుకునైన నన్ను ఈ స్తోత్రాలను వలుపరిచి నీ విధమైన మా అందరితో మీరే మాట్లాడి వినగలిగే గ్రహించే మనసు లోబడే స్వభావం మాకందరికీ అనుగ్రహించి మీరే ఘనతా మహిమాలు పొందమని యేసు క్రీస్తు వారికి ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవుని కృప బిడ్డలారా, ఈ భయంకరమైనటువంటి పరిస్థితులలో దేవుడు నిన్ను నన్ను లోకంలో ఉన్న వారందరినీ కూడా ప్రేమించాడు. అందులో ఏ సందేహం లేదు. ఎందుకంటే ఆయన ప్రేమించాడు కాబట్టి ఈ భయంకరమైనటువంటి పరిస్థితి ఎన్ని వేల మంది చనిపోయారు, ఎన్ని లక్షల మంది ఈ భయంకరమైన వైరస్ ప్రభావంలోనే అనేక రీతిగా నష్టపోయిన వారు ఎంతమంది ఉన్నారు. అయినప్పటికీ దేవుడు అటువంటి పరిస్థితులు లోకంలో ఉన్న అటువంటి పరిస్థితులు మనకు నిలబడుతున్నా అటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నా నిన్ను నన్ను ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ప్రేమ చేత మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచి నడిపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా ఈ సత్యాన్ని? నిజంగా నీ జీవితంలో నా జీవితంలో ఆలోచిస్తే నిజంగా మనం ఏమన్నా తెలుసా? నేను అనుకున్నాను నిజంగా దేవుడి సన్నిధిలో ఈ మాటలు ప్రభు నాతో మాట్లాడినప్పుడు అనుకున్నాను, ప్రభా నిజంగా బ్రతుకున్న జీవితకే బ్రతకాలి తప్ప చావైతే ఆనందంగా దగ్గర రావాలయ్యా. ఈ రెండు తప్ప నా జీవితంలో మరి ఏది కనబడకూడదు ప్రభు అని నేను ఈ మాటలు చదువుకున్నప్పుడు నా దేవుని వాళ్ళ నా హృదయంలో వచ్చినటువంటి ఆలోచన నా హృదయంలో వచ్చినటువంటి తలంపులని చేయడం వల్ల. ఎందుకంటే దేవుడు అంతగా నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమ ఉన్నతమైన ప్రేమని, ఆయన ప్రేమ కలవలేని ప్రేమ. నిజంగా మన జీవితాల్లో మనం పిల్లలు చిన్న పొరపాటు చేసినప్పుడు
మాత్రమే ఎంతగా కొట్టడానికైనా ఇష్టపడతారు. కానీ దేవుడు నిజంగా అంతగా మనం కొడితే, అంతగా మనం శిక్షిస్తే ఆ శిక్షణ మనం తట్టుకోగలమా? తట్టుకోగలమండి? తట్టుకోలేము. కాబట్టి ఆయన మనల్ని శిక్షించే వాళ్ళే కదా. దేవుని వాక్యభాగంలో మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ 5-6 వచనాలు మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే 4-5 వచనాల్లో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ ఎంత గొప్పదో పరిశుద్ధాత్మ దేవుని స్థలంలో జ్ఞాపకం చేయాలి. చూడండి 4వ వచనం ఏమన్నా చూడండి, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించినప్పుడు, నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును నీకరించడవా ప్రశ్నిస్తున్నాడండి. నిజంగా దేవుడు ఎంత అనుగ్రహాన్ని మనకు చూపించింది, ఎంత ప్రేమని మనకు చూపించింది. మరి మీ పట్ల ప్రేమ చూపించాలో లేదో నాకు తెలియదు, కానీ నా పట్ల ఆయన చూపించిన ప్రేమ వెళ్ళలేని ప్రేమ, వెళ్ళలేని ప్రేమ, ఆయన ప్రేమ అందులేని ప్రేమ నా పట్ల నీ పట్ల చూపించారు. నిజంగా ఆయన ప్రేమ కొనవలేని ప్రేమ. అందుకే అంటానండి, శాశ్వతమైన ప్రేమతో నేను ఎంతగా ప్రేమించారంటే నిజంగా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు నేను చదివినప్పుడండి నా హృదయంలో వచ్చినటువంటి ఆనందం అంతా ఎంత కాదండి. నిజంగా నిన్ను నన్ను, నీ కుటుంబాన్ని, మా అందరి కుటుంబాన్ని, ఈ లోకంలో ప్రతి కుటుంబాన్ని దేవుడు అంతగా ప్రేమించాడండి, అంతగా ప్రేమించాడు. ఎన్నోసార్లు దేవునికి ఉగ్రతకు బలైపోవస్తున్నాం, ఎన్నోసార్లు దేవుని ఉగ్రతలో నలిగిపోవడం, నాశనమైపోవస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది దేవుని ఉగ్రతకు నాశనమైపోయేవారంట. కానీ వారి వలే మనం చేయలేదు, వారి వలే మనం నాశనమై నశించబోవడము దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడి ఇష్టం మన మీద ప్రేమ చూపిస్తుంది. దేవుని వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుని జ్ఞాపకం చేసిన మాట 4వ వచనం చూడండి, దేవుని అనుగ్రహము మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపించున్నదని ఎదురుగా ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును ధృవీకరించున్నావా అని ప్రశ్నిస్తున్నాడు. దేవుడట ఆయన దీర్ఘశాంతాన్ని మన పట్ల చూపిస్తున్నాడు. ఆయన అనుగ్రహ ఐశ్వర్యం, ఐశ్వర్యం అంటే ఏంటంటే అనుగ్రహము. అంటే మనం తప్పు చేసినా, మనం దేవుడి ఎదురు నడుచుకున్నా, దేవుని మాట మనం నడకపోయినా, దేవుని మాట మనం దోసివేసి నిజంగానండి మన జీవితాలు ఎన్నిసార్లు దోసివేసుకుంటాం? ఒకసారి ఆలోచన చేయండి. నేను నాకు జ్ఞాపకం చేసుకున్నాను అనుకున్నాను తప్ప తెలుగు ఎన్నోసార్లు తప్ప నీ మాట నేను దోసివేస్తాను, నీ మాట నేను దోసివేస్తాను. అయినప్పటికీ నీ ప్రేమ నా పట్ల ఎంతగా చూపించావంటే ఇది ఎంత ప్రేమ ప్రభు అని నా హృదయం ఎంతగా సంతోషించిందంటే ప్రభువులని నిజంగా నేను చెప్పలేను. అంతగా నా హృదయము ఆనందంతో నింపబడింది. ఎందుకంటే దేవుడు అంతగా అనుగ్రహాన్ని నీ పట్ల నా పట్ల చూపించాడు. ఆయన అనుగ్రహాన్ని చూపించారు కాబట్టి ఈ రోజున నీవు నేను కూడా సజీవులుగా ఆయన ఉగ్రత కానీ మనకు కలిస్తే మనం ఎప్పుడు చూసుకోవచ్చు. అనేకులు తప్పులమైన మన జీవితాలు మీకు అందరికీ తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది తప్పులను చేసినప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడాడు, అనుగ్రహాన్ని చూపించాడు, ఆయన స్థానాన్ని చూపించాడు, ఆయన దీర్ఘశాంతాన్ని చూపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థానంలో జ్ఞాపకం చేస్తాడు. అందుకే అంటారు 4వ చూసినట్లయితే ఆయన అంటున్నాడు, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును నీవు స్వీకరించదవా? బైబిల్లో నా ప్రేమ కదా దేవుడు చాలా మంది ప్రేమించాడు. ఆయన కాబట్టి తోసివేయడానికి నేను ఎప్పుడు ఇష్టపడలేదు. నాకు అందరికీ బాగా తెలుసండి. మొట్టమొదటిగా దేవుడు సృష్టించిన మానవుడు ఎవరండి? ఆదామండి. ఆదాముని దేవుడు సృష్టించాడు. దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత ఆదాము కూడా కొంతమంది జతలు ఇవ్వడానికి చాలా జంతువులు చేశాడు, జతలుగా. అవన్నీ కూడా ఆదాముకి సాటి కానప్పుడు ఆదాము శరీర భాగంలో నుండి ఒక అభిమానం తీసి ఏ అభిమాని అండి పక్కనే ఆదాము దేనిలో తీశాడు? అమ్మా చెప్పాలా? దేనిలో తీశాడు? ఎందులో తీశాడమ్మా? డౌటా? ఎందులో తీశాడు? మట్టిలో తీశాడు. మట్టి బాగా ఉంటాయి, ఎందుకు బాగా ఉంటారు?
ఏ తొందరగా అడిగిపోతుంది అంటే మగవాడు తొందరగా దిగిపోతాడు, ఆడదే అన్నమాట. ఎక్కడ మీకు గుర్తించారా? అయితే దేవుని కంప్లీట్ నా అంశం అధికారం కాబట్టి నా అంశాలకి అయితే దేవుని కంప్లీట్ అని గమనించినట్లయితే ఇక్కడ అవ్వని ఆదాము సన్నిధిలో తీశాడు. ప్రియమైన వాళ్ళ ఇద్దరితో దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడంటే వారు చెప్పాలని తినండి కానీ మధ్యలో ఉన్న చెప్పాలని మీరు తినుదేమన్నా నిశ్చయమన్నా నీవు సత్యంతో మనకు తెలుసు. అయితే ఒక రోజుని అమ్మాయి చేసిందంటే దేవుని మాత్రం వెళ్ళి సాధారణ ప్రేరేపణ బట్టి ఆ చెట్టు పొలాన్ని ఏ వ్యక్తి తెలుగుతున్నాడో అదే పొలాన్ని తీసుకొచ్చి పాల్గొని తన భర్త కూడా తిన్నాడు. తిన్న తర్వాత దేవుడు ఆ సాయంకాల సమయంలో వాళ్ళు దేవుడితో పనిచేశారు. సాయంకాల సమయంలో దేవుడు చదవకుండా వేళ వాళ్ళతో కలిసి ఉండడానికి దేవుడు ఆ స్థలానికి వచ్చాడు. దేవుడికి అప్పుడు వెళ్ళారా? అప్పుడు వరకు ఏం జరిగిందో దేవుడికి తెలుసా తెలియదా? తెలుసా తెలియదా? చెప్పనా? తెలుసా తెలియదా? వెనకాల తెలుసా తెలియదా? అన్ని దేవుడికి తెలుసు. అన్నాడు కదా, నాకు ఆలోచన పుట్టకముందే నా మనసును ఎరిగిన. దేవుడికి మనకు ఆలోచన రాకముందే, మనకు తలంపు రాకముందే మన ఉదయాన్ని దేవుడు ఏ చేద్దాము 16వ అధ్యాయంలో సాతాను నుంచి లూసిఫర్ నుంచి పరిశుద్ధాత్మదేవుడు ఇదిగో ఉదయంలో నీకు ఆలోచన రాకముందు నువ్వు చాలా పవిత్రుడు పరిశుద్ధుడవు. ఎప్పుడైతే నీకు ఆలోచన వచ్చిందో అప్పుడే ఆత్మలో నేను దోసివేస్తాను. కాబట్టి ఆలోచన ఎరిగిన దేవుడు నా దేవుడు అండి. నా అంశం ఏంటంటే ఆలోచన ఎరిగిన దేవుడు నా దేవుడు. కాబట్టి ఆదాము హవ్వలు కూడా సాతానిక మాటలు అదే సత్వం యొక్క యుక్తి చేత వాళ్ళు లోపడ్డారు సాతానికని దేవుడికి ముందే చేస్తారు. అయినప్పటికీ సాయంకాల సమయంలో ఆయన ఏం చేస్తారండి, ఎప్పుడు వచ్చే వేళ ఆ సమయంలో వెళ్తారు. ముందుగా రావాలి దేవుడు. ప్రతిరోజు దేవుడికి ఒక టైం ఉంది. ఆ టైం ఏంటంటే సాయంకాల సమయంలో వాళ్ళతో కలిసి ఆ తోటలో తిరుగుతూ ఉండేవాడు. ఏదేదో తోటలో అదే విధంగా ఆ సాయంకాల సమయంలోనే ఆ ఆదాము హవ్వలు ఆ తోటలో ఉన్న సమయంలో దేవుడు యెహోవా ఆ తోటలో సంచారం చేస్తూ ఆదామును పిలిచాడు. ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆదామా ఎక్కడ ఉన్నావు అని పిలిచాడు. అప్పుడు ఆదాము ఏమనండి నీ స్వరం విన్నాను ప్రభా, నీ స్వరం విని నేను దిగమని తెలుసుకున్నాను కాబట్టి నేను చేశాను చెట్ల మధ్యలో నేను దాక్కున్నాను. అప్పుడు దేవుడు ఏమన్నాడు చెప్పాలి. అమ్మ దేవుడు ఏమన్నాడు చెప్పండి. నీకు అంత తెలిసిన విషయం కదా బైబిల్లో తెలీదా? ఏమన్నాడు? నేను తినవద్దన్న వృక్షఫలములను నీవు తింటివా? అంటే దేవుని అనుగ్రహం, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూడండి. దేవుడు ప్రేమించాడు ఆదాముని. తన స్వరక్తము చేత తన చేతుల చేత సృష్టించడానికి ఆదాము తప్పిదము చేసినప్పటికీ దేవుని ఉగ్రతను బలపరచకండి ఆదాము ఆధ్యాత్మికమే ఉగ్రతను బలపరచకండి ఆదాముని దేవుని యొక్క దేవుడు మాట్లాడుతున్నాడు, అనుగ్రహిస్తున్నాడు, అర్థిస్తున్నాడు, దీర్ఘశాంతముతో మాట్లాడుతున్నాడు. అందుకే పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు ఈ రోమి రాష్ట్రపతికి 4వ అధ్యాయంలో 4వ వచనం అంటున్నాడు, ఆయన దీర్ఘశాంతమును ఆయన సహనమును నీవు తృణీకరించవా? నీకరిస్తున్నావా? ఆదాము తృణీకరించాడు. ఆదాము చరిత్ర మనకు ఆది కాలంలో ఆ 2-3 అధ్యాయాలు తప్ప తర్వాత మనకు కారణం తెలుసా? దేవుడి దీర్ఘశాంతాన్ని సునీకరించాడు. దేవుడి జ్ఞాపకం చేసుకోవడానికి నీవు ఎలాంటి జీవితాన్ని కలుగుతున్నావు, నీ కుటుంబంలో ఎటువంటి జీవితాన్ని కలుగుతున్నారు, ఎటువంటి ప్రవర్తన కలుగుతున్నారు ఒక్కసారి ఆలోచించు. దేవుడు దీర్ఘశాంతంతో కనిపెట్టి ప్రేమ చూపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు మార్పు చెందాలి, నీ కుటుంబం మార్పు చెందాలని, నీ బిడ్డలు మార్పు చెందాలని, ఆధ్యాత్మిక నీ కుటుంబం ప్రభువులో ఉన్నతమైన స్థితి పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే దేవుడు తన దాసుల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, తన పరిశుద్ధ గ్రంథం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఆలోచన చేయండి. దేవుడు ఆదాముతో అడుగుతున్నాడు, ఆదామా నేను తినవద్దన్న చెట్ల వృక్షఫలములు నీవు తింటివా? అంటే అర్థమేంటి?
ఇంటివాడిని అర్థమైంది అంటే ఆ నోటప్పుడే తాను చేసిన పొరపాటు ఏమిటో దేవుడు వినాలని కోరుకున్నాడండి. మనకు అనేక సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ప్రేరేపణ చేస్తూ ఉంటారు. మనం చేసిన తప్పులు మనం ప్రభువు మనతో మాట్లాడినప్పుడు, దేవుడి వాక్యం మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలంటే సరిదిద్దుకునే వాళ్ళగా ఉండాలి. అందుకే ప్రస్తుత గ్రంథంలో దేవుడు సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను దానికి సమీపించింది కానీ అది నా మాటకు చూడండి. ప్రకటన రాసిన గ్రంథం ఒక్కసారి దేవుని మాటను జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన రాసిన గ్రంథం ఏడు సంఘములతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ జ్ఞాపకం చేసిన ఒక అద్భుతమైన మాట దేవుని వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆయన అంటాడు, నేను దానికి సమీపించింది కానీ దాని క్రియలను బట్టి అది మనసు పొందలేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క కాదు. రెండవ అధ్యాయం 21వ వచనం. మారు మనసు పొందుటకు నేను దానికి సమీపించింది కానీ అది తన జాతకమును విడిచిపెట్టి మారు మనసు పొందనలకు ఇదిగో దాని మీద సమీపించింది కానీ దేవుని యొక్క ప్రియుడ ఆ రాజు కూడా దేవుడు సమీపించాడు. ఎందుకో తెలుసా? తాను చేసిన పొరపాటులను సరిదిద్దుకోవడానికి సమీపించాడు. తను చేసిన అవిధేయత, తను చేసిన నష్టము, దేవుని ఆజ్ఞను అతిక్రమించడం అనే దాన్ని చేసినప్పుడు ఆ నష్టమును సమీపించాడు దేవుడు. ఎందుకంటే మార్చాడు. బాబా తప్పు అయిపోయిందయ్యా, నేను మాటించాను కానీ బాబా నాకు భార్య ఇచ్చావు కదా, ఆమె గట్టిది కదా, నేనైతే కరిగిపోయానయ్యా ఆ మాటనే, ఆమెకి నేను లోపలిపోయానయ్యా, ఆమె మాటకి నేను విధేయత చూపించాను, ఆమె గట్టిది కదా, నేను కరిగిపోయాను బాబా అని ఆదాము ఒక మాట అంటే ఒకవేళ పరిస్థితి ఏదైనా ఉంది, పరిస్థితి ఏదైనా కానీ ఆదాము ఆ మాట అందరిపోయింది. నా పిల్లల వల్ల ఈ రోజున సమీపించినటువంటి సమయాన్ని ఈ రోజు ఎంతమంది అండి దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నప్పటికీ, దేవుడు మాట్లాడుతున్నప్పటికీ, దేవుడు మనల్ని ప్రేమించి ఇదిగో మంచి ఆరోగ్యము, మంచి బలము, శక్తి, ఇదిగో కావలసిన సమర్థాన్ని కూడా సమకూర్చి దేవుడు ఇస్తూ ఉంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను, దేవుడు ఇచ్చిన కట్టలను మీరు ఎన్ని కూడా వాళ్ళని ఇష్టానుసారంగా జీవించేవారండి. సమీపిస్తున్నారు, వారికి సమీపిస్తూ ఉన్నారు. నా పిల్లల సమీపించినప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఒక దినం అవుతుందని, ఒక దినం అదేదో తెలుసా? తీర్పు దినం. ఏ సమయం అంట? తీర్పు దినం అండి. తీర్పు దినం అండి. వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇదిగో నేను సమీపించాలన్నాడు. నిజమే, దేవుడి చాలా మందికి సమీపిస్తున్నారు. ఎందుకో తెలుసా? మార్పు చెందడానికి. ఈ రోజు కరోనా వైరస్, ఈ భయంకరమైన వైరస్, ఈ భయంకరమైన పరిస్థితులు ఎన్ని వచ్చినప్పటికీ దేవుడు నిన్ను కాపాడుకోవడానికి కారణం తెలుసా? నీ కుటుంబాన్ని సంరక్షించడానికి కారణం తెలుసా? నీ పిల్లలు కాపాడుకోవడానికి సమయం కారణం తెలుసా? ఇంకా మీకు సమీపిస్తూ ఉన్నాడు. ఆయన ఇస్తున్న సమయాన్ని, ఆయన చూపిస్తున్న దీర్ఘ శాతాన్ని ఒకవేళ తులీకరిస్తే ఆదాము నష్టపోయాడు. ఎంత నష్టపోయాడు? అందరికీ మనం తెలుసు. ఏం నష్టపోయాడు ఆదాము? ఏం నష్టపోయి చెప్పండి అమ్మా, ఏం నష్టపోయాడు ఆదాము చెప్పాలి. చాలాసార్లు విన్నారుగా మాటే కదా, ఈ నోట ఉన్న పలకండి ఏంటంటే ఏం నష్టపోయి చెప్పండి. ఏమన్నారు కదా ఇట్లా ఆదాము నుంచి ఎంతో మంది సేవకులు గొప్పలుగా చెప్తున్నారు. ఎన్నో టీవీలో వెళ్తున్నావు, ప్రతిరోజు టీవీలో వాక్యాలు అంటారు. ఎట్లా సీరియల్ చూడరేంటి? ఈ కరోనా టైంలో సీరియల్ చూస్తున్నారా? జాగ్రత్త. దేవుని యొక్క బిడ్డలారా, తునీకరించడం బట్టి ఆదాము జీవితం ఎంత నష్టపోయాడంటే పాపంలో నుండి బయటికి గెంటి వేయబడ్డాడు. రెండవది మరొక విషయం ఏం చేస్తా, అంతవరకు నెమ్మదిగా ఉన్నాడు. ఎప్పుడు కావాలంటే ఏ పండు కావాలో పండు కోసి వాడు అక్కడ
మనకంటే ఏం చేయవలసి వచ్చింది? కష్టపడి మనిషి కష్టపడాలి. కష్టపడినప్పటికీ తగినటువంటి ప్రతిఫలాన్ని అతని జీవితంలో చూడాలి. ఈ రోజున చాలా మంది కష్టపడుతున్నారండి. కానీ కష్టపడిన దానికి ప్రతిఫలాన్ని చూడకపోతారు. ప్రతిఫలాన్ని ఆశిస్తున్నారు కానీ ప్రతిఫలం చూడలేకపోతే కారణంగా తెలుసా? ఆ కాలంలో ఉన్నటువంటి తప్పిదమని, ఆ కాలంలో దేవుడు రాసుకున్న పాపము. ఒకవేళ అటువంటి అనాలోచనలు మనదేలో ఉంటే, మన కుటుంబాల్లో ఉంటే వాటిని ఈ రోజైనా సరే తీసుకువేసుకోవడానికి ప్రయత్నించండి. మనకు మన కుటుంబాలు నెమ్మదిస్తారు. దేవుని యొక్క ప్రేమిటారా మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. రెండవది దేవుని యొక్క శాస్త్రంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇంకా ఈ విషయంలో చాలా విషయాలు చెప్పాలి కానీ నేను తొందరగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మరొక మాత్రం జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరొక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆయన ఎవరంటే ఆది కాలంలోనే మరొక వ్యక్తి. ఆయన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఆది కాలం 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఆ వ్యక్తి గురించి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. దేవుని యొక్క సన్నిధిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 4వ అధ్యాయం ఆది కాలం 4వ అధ్యాయం దేవుని వాక్య భాగంలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 11 10 వచనాలు చదువుతున్నాం. 4వ అధ్యాయం 10 వచనాలు. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొదలుపెట్టుచున్నది. అవునా? నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి ఆ పుచ్చుకొనకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు చెప్పించబడుతూ అంటున్నాడు. ఇంకా మనం పై వచనం చూద్దాం. 9వ వచనం చూడండి. ఏమన్నా చూడండి, యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నారని అయ్యుని అనగా చాలండి. రెండవ ఆ మాట ఒకటి మీకు ఆదాము గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేశాను. రెండవది చూసినట్లయితే దేవుడి దేవతా శాపాన్ని తులీకరించేటువంటి వ్యక్తి, దోషులేసేటువంటి వ్యక్తి అంటే కయ్యూనుడు. దేవుని పంపిణీలా కయ్యూను అతను తమ్ముడైనటువంటి హేబెలుకు దేవుడికి అప్పలు తీసుకొచ్చారు. అప్పలు తీసుకొస్తే ఇద్దరు అప్పలు దేవుడు చెప్పి పెట్టారు. కానీ దేవుడు ఏం చేశారంటే హేబెలు యొక్క అర్పణ అంగీకరించాడు, కయ్యూను యొక్క అర్పణ అంగీకరించలేదు. అంగీకరించడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంగీకరించడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు నేను ఆ విషయాలకు అర్థం. అయితే దేవుడు ఏం చెప్పాడు కదా, అంగీకరించాడు, ఒకటి అంగీకరించలేదు. కాబట్టి తన తమ్ముడి యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడని, తన అర్పణ దేవుడు అంగీకరించాడని ఎవరి మీద పాపించుకోవాలి? ఒకవేళ దేవుడి మీద పాపించుకోవాలి లేదా దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రభువా ఎందుకు నా అర్పణ నీవు అంగీకరించలేదని అడగాలి. అంతే కదా. కానీ ఏం చేశాడండి? తన తమ్ముడి అర్పణ అంగీకరించాడని తన తమ్ముడిని చంపేశాడు. కోపం వచ్చింది. కోపాన్ని బట్టి మనం ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆ కోపంలో ఉన్నటువంటి ఆవేశాలను బట్టి, ఆ కోపంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఎదుర్కొన్నటువంటి మన తమ్ముడిని చంపేశాడు. పాపం అందుకే బైబిల్లో జ్ఞాపకం చేస్తాం, పాపపడు కానీ పాపము పాపపడచ్చంట. కానీ ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. రెండవది ఏంటంటే పాపాల సూర్యుడు అస్తమించే వాళ్ళు కొట్టుకుంటారు మన జీవితంలో. ఈ లోక లఘు సంఘంలో వారితో మనం ప్రార్థన చేయాలి. ప్రభువా అలాంటి వ్యక్తి మీద పాపపడ్డాను ప్రభు, అలాంటి వ్యక్తి మీద పాపపడ్డాను ప్రభు అని ఆ వ్యక్తి కోసం మనం ప్రార్థన చేసి ఆ పాపాన్ని మనలో తీసుకొచ్చుకోవాలంటే మన ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేయాలి. దేవుని కప్పిడ అది పరిశుద్ధ గ్రంథం చెప్తున్నాను. అద్భుతమైన విషయం. అయితే దేవుని కప్పిడ ఈ స్థలంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కయ్యూను ఎప్పుడైతే తన ప్రభు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడో చూసి తాను తట్టుకోలేక తనలో ఉన్నటువంటి ఆవేశాన్ని బట్టి, కోపాన్ని బట్టి తన తమ్ముని చంపేశాడు. చంపేసింది దేవుడు చూశాడండి.
ఆకాశంలో చూశాడు. ఆయన ఆకాశంలో కనిపెట్టుకున్నవాడు కాబట్టి ఆకాశంలో అన్ని చూస్తూనే ఉన్నాడు. పిల్లలు నా ఆత్మీయ దూరపడేది. అలాగే నేను మొత్తం ఆఫ్ చేసి ప్రార్థన చేస్తాను. కంటే నేను వింటానని చెప్తాను. దేవుని యొక్క ఎందుకు తెలుసా, ఎంతో మంది బయట పెడుతున్నారండి. ప్రతిరోజు ఏ వాక్యాన్ని చెప్తున్నానో, లేకపోతే దక్షిణవాదం కానీ శనివారం కానీ ఏ వాక్యాలు నేను ప్రకటిస్తున్నానో ఆ వాక్యాలన్నింటినీ వారి గ్రంథాల్లో ఉన్న హిందువులకి వారి గ్రంథాల్లో ఉన్న మాటకి మన మాటకి డిఫరెంట్ ఏంటని కూడా ఆలోచన చేస్తున్నారంటే నాకు వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మరి మీరు అర్థంతో ఉంటున్నారు, టీవీగా కూర్చుంటున్నారు, దక్షిణవారం శనివారం, లేకపోతే ముసలమ్మ మొత్తం చేసుకుంటూ అక్కడ కూర్చొని సమయాన్ని చేస్తున్నారు. నాకు తెలియదు. కానీ హిందువులు చాలా మంది నాతో మాట్లాడుతున్నప్పుడు వారు జ్ఞాపకం చేస్తారు. అయ్యా మీరు చెప్పే మాటలు ప్రతిదీ కూడా మా గ్రంథంలో ఉన్న వాటిని మీ దానికి ఉన్నటువంటి డిఫరెంట్ ఏంటన్నది, తేడా ఏంటన్నది మేము చూస్తున్నామని అని వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం. దేవుని యొక్క ప్రియులారా, మనం జాగ్రత్తగా విందాం. దేవుని మాటలు హృదయవర్ధన చేసుకుందాం. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఒకవేళ ఈ గొడవలో ఒకవేళ మందులు రాకపోతే అదిగో వస్తుంది తెలుగు వస్తుంది అంటారు. ఏమో తెలియదు, అది ఇప్పుడు వస్తుంది తెలియదు. ఒకవేళ రాకపోతే ఒకవేళ ఈ కరోనా కానీ మనకు కూడా వస్తే, మన ప్రాంతానికి కూడా వస్తే, మన గ్రామానికి కూడా వస్తే, మనకు కూడా వస్తే, ఒకవేళ చనిపోతే ఆయన అనుగ్రహాన్ని పొందుకోకుండా ఆయన చూపించిన దేశశాస్త్రాన్ని తులేకాలించి నువ్వు చనిపోతే నేను చనిపోతే ఎక్కడ వెళ్తామో కూడా జాగ్రత్త ఆలోచించి, ఎక్కడ వెళ్తామో కూడా ఆలోచించి. దేవుని యొక్క ప్రియబిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. అద్భుతమైన విషయాలు దేవుని యొక్క జాగ్రత్తగా ఆలోచించేద్దాం. అనాలోచనగా ఉండవద్దండి, అనాలోచనగా ఉండవద్దండి. దేవుని సందులు ఆలోచన కలిగి ఉంటాం, ఆలోచన కలిగి ఉంటాం. ఆలోచనతో దేవుడి వైపు చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే మాటలు బట్టి దేవుడు మనల్ని సృష్టించిన ఆయన కృపను, ఆయన దయాదర్శనాన్ని, లేకపోతే ఆయన అనుగ్రహాన్ని, నిజమైన అనుగ్రహాన్ని నువ్వు తులేస్తే నష్టపోతాం. ఆ నష్టపోకూడదని దేవుడు తన ఆత్మ ద్వారా మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాడేమో, మరొకసారి మనతో మాట్లాడుతున్నాడేమో, మరొకసారి దీంతో మాత్రం మాట్లాడుతున్నాడేమో, అదే ఈ దూరంతో మాట్లాడుతున్నాడేమో. ఎవరితో ఈ మాటలు మాట్లాడుతున్నాడో మనకు తెలియదు. అని జాగ్రత్త. ఒకవేళ అందులో నీళ్ళు ఉంటే ఈ పరిస్థితి ఇక్కడ ఆలోచించాలి. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను. ఆ పిల్లల వల్ల మీరు జాగ్రత్తగా గమనించండి. రెండవది మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే అయ్యో నీ జీవితం అంటే నా పిల్లల వల్ల చంపేసిన కోపాన్ని బట్టి, చంపేసిన తర్వాత దేవుడు కయ్యను నీ సమాజంలో నీ హెబ్బాలు ఎక్కడ ఉన్నారు? ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? దేవుడు అడిగినట్టునే అయ్యో తమ్ముడు చూసేసాడా, కార్యము తమ్ముడు చనిపెట్టాడా, అయ్యో నా తమ్ముడిని చంపేశాని, అయ్యో నా తమ్ముడిని చేద్దాం చంపేశాను ప్రభువా, ఇదిగో నీ చేద్దాం నా తమ్ముడిని చంపేశాను ప్రభువా అని ఒప్పుకోవా? అయిగా ఏమన్నాడు? 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 నా తమ్ముడికి నేను తమ్ముడికి అన్నగా కాపాడాడు కదండి. చెప్పండి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏం చేయాలి? ఏం చేయాలి? మన అత్త పెద్దవాళ్ళు పిల్లలని రే పెద్దరా చిన్న జాగ్రత్తగా తీసుకెళ్ళు, ఎక్కడికి కొట్టేలు తీసుకెళ్ళమన్నా ఏమన్నా పెద్దరా ఆ చిన్న జాగ్రత్త కొట్టాడే తీసుకెళ్ళు. ఎవరు తప్పుతో బాధ్యత, ఎవరు తప్పుతామండి? పెద్దోడు బాధ్యత, పెద్దోడు బాధ్యత అండి. ఏసయ్య పెద్దవాడిగా, ఏసేపు మరి ఆ ఇంటిలో పెద్దవాడిగా, ఏసేపు చనిపోయినప్పటికీ నా పిల్లల వల్ల తల్లి యొక్క బాధ్యత తీసుకొని ఆ సిలువలో ఉన్నప్పుడే ఇదిగో తల్లి కన్నీళ్ళు కాలుతూ ఉంటే అక్కడ అమ్మా ఇదిగో నీ పెద్ద కుమారుడు చనిపోయాడు, కానీ చనిపోయాడు కానీ ఇదిగో నీ పెద్ద కుమారుడు నా బాధ్యతలను యాహాను తీసుకుంటున్నాడు, యాహానికి అప్పగిస్తున్నానని తల్లి యొక్క బాధ్యత యాహానికి అప్పగించాడు. అది బాధ్యత, బాధ్యత. దేవుని యొక్క ప్రేమ దేవుని గుర్తు చేస్తున్నాడండి. కయ్యోనికి దేవుడు బాధ్యతలు గుర్తు చేస్తున్నాడు. ఆరోగ్యంగా సరే అతను మార్పు చెందుతాడని, ఆరోగ్యంగా సరే
అండి. ఈ రోజు చాలా మంది చూడండి, దేవుడు అంతా ఎన్నిసార్లు ఎందరితో మాట్లాడినా మార్పులేని బ్రతుకులండి, మార్పులేని నడవడికలండి, మార్పులేని నడవడికలండి. ఎందుకు నాకు అర్థం కాదండి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ఆలోచించిన వెంటనే మన మనస్సును మార్చుకోవాలి, దిద్దుకోవాలండి, దిద్దుకోవాలి. దిద్దుకుంటే మంచిదండి, దిద్దుకుంటే దీవించబడతాం. పరిశుద్ధ గ్రంథంలో కూడా దిద్దుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి, బాగు చేయబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దిద్దుకుని దీవించబడ్డారు. దేవుని యొక్క ప్రియుడు మీ అందరికీ తెలిసిన దావీదు గురించి చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుని జ్ఞాపకం చేస్తాడు. నాదాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి, దావీదా ఆ మనుషులు నీవేనయ్యా, పాపం చేసిన వారు, తప్పు చేసిన వాళ్ళు నీవేనయ్యా అన్నప్పుడు వెంటనే దావీదు ఏం చేశాడంటే, నా తప్పు తెలిసిపోయిందని, అయ్యో దేవా నన్ను క్షమించే, నేను తప్పు చేశానయ్యా, నేను పాపం చేశానయ్యా అని కేవలం 50వ అధ్యాయంలో ఆయన నీళ్ళు కాచారు. ఆ 50వ అధ్యాయం అంతా కూడా దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపపడిన కేవలం దేవుని కంప్లీట్ అయ్యా నా దోషములు కడగండి ప్రభువా, నా పాపములు పోగొట్టుగా హిమముతో నా హృదయాన్ని కడుగు ప్రభువా, నా హృదయాన్ని సరిదిద్దు ప్రభువా అని ప్రభు పాదాలు పట్టుకొని దావీదు మారుమనసు పొందాడు. పొందినందువల్లే దావీదు దేవుడు నాలా ఉన్నతమైన స్థితికి చేర్చాడు. కానీ కయ్యూరికి స్థితి లేదండి, ఆ ప్రియుల వల్ల నువ్వు ఎలా ఉన్నావు, ఎటువంటి స్థితిని కలుగుతావు, ఎటువంటి పరిస్థితులలో నువ్వు జీవిస్తూ ఆయన అనుగ్రహం జీవిస్తూ, ఆయన సహనములు కోరుకోకుండా ఆయన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మీద ఆయన సహనములు, ఆయన దీర్ఘశాంతములు, ఆయన అనుగ్రహ ఐశ్వర్యములు నువ్వు తుణీకరిస్తావా? ఒకటి నాకు తీర్పు ఉంది. అయితే 5వ వచనం అంటున్నారండి, నిన్ను నీవే ఉగ్రతను పాలు చేసుకుంటున్నావు. ఈ రోజుల్లో చాలా మంది అండి దేవుని ఉగ్రత కన్నా పాలు చేసుకుంటారు, పాలు పొందుతారు. ఎందుకంటే సమీపిస్తున్నారు. కానీ మహాపరిశుద్ధమైన మాత్రం నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. దేవాలయంలో ప్రార్థించి ప్రారంభించలేదుగా ఈ కార్యక్రమంతో నీ ప్రభావాన్ని మహిమగా జరిగించడానికి కొందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఆరాధనలో మీ సన్నిధి మాట్లాడించారు, వారి జ్ఞానంలో మీ ఆత్మ ద్వారా మీరే మాటలతో మాట్లాడి దేవాని కృపలను బలపరిచినందుకు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా మేము జీవితాన్ని కలిగి ఉండాలన్నటువంటి జీవితమును, అటువంటి ప్రవర్తనను, అటువంటి జీవితాన్ని మేము కలిగి నీలో సాగిపోయే భాగ్యము దయచేయండి తండ్రి. అయ్యా ప్రభా, మా ఎన్నికలు ఉన్న వారికి మేము మా ద్వారా ఆశీర్వాదాలు రావాలి, మా పిల్లలు దీవించబడాలి, మా పిల్లలు ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నీ వాక్యం ఆధ్యాత్మికంగా నీలో బలపరచబడాలి తండ్రి. అటువంటి గొప్ప వాక్యాన్ని మాకందరికీ మీ నామములో అనుగ్రహించండి తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవాలయ ప్రభావాన్ని హెచ్చరించినప్పటికీ నీ మాటలుగా ఎల్లగొట్టి విధానిపోయి ప్రభావ నష్టపోయే వాళ్ళు ఎంతో మంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు తండ్రి. నీ మాట విని ప్రభావ వారి జీవితాలను సరిదిద్దుకొని నీలో దీవించబడిన వారు ఎంతో మంది ఉన్నారు ప్రభావ. ఈ మధ్యాహ్న సమయంలో మేము ఒక జ్ఞాపకం చేసిన నీ బిడ్డలకి జ్ఞాపకం చేసుకుంటున్నాం. విశేషంగా మా జీవితంలో ఉంది ప్రభావ, నిర్ణయం అనేది మా జీవితంలో ఉంది ప్రభావ. ఏ నిర్ణయం తీసుకుంటే మా కుటుంబానికి దీవెన, ఏ నిర్ణయం తీసుకుంటే మా పిల్లలు దీవించబడతారు, ఏ నిర్ణయం తీసుకుంటే మా జీవితము దేవ మా ఆత్మాన్ని సన్నిధికి శ్యామంగా చేరుతుందో అటువంటి నిర్ణయాలు ప్రభావ తీసుకొని నీలో ఆధ్యాత్మిక ఎదిగే పరిపక్వత చెందే భాగ్యము సంఘములను ప్రతి కుటుంబాలను ప్రతి బిడ్డలకు మీ నామములో అనుగ్రహించి మీరే గొప్ప కార్యాలు జరిగించండి. మీకే వందనాలు స్తోత్రాలు ప్రభావ. బిడ్డల కార్యాలను దీవించండి, గర్భఫలములను దీవించండి, ప్రథమ ఫలములను దీవించండి. అయ్యా ప్రథమ ఫలములను తీసుకొచ్చిన బిడ్డలు దీవించండి. దేవ కార్యం చేసిన బిడ్డలు